సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితులు సాధారణంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి గ్రహణము ఏదైతే ఉన్నదో ఆ గ్రహణ గోచారం తాలూకు పరిస్థితుల వల్ల కూడా పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు. రెండవ స్థానం ముందు ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ గ్రహణము మాటపరమైనటువంటి సమస్యలను తీసుకురావడము, కొన్ని సందర్భాల్లో మాట పట్టింపుల నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావడము, ధన సంబంధమైనటువంటి విషయాలపైన ప్రభావితం చూపిస్తూ ఉండడము, కుటుంబపరమైన విషయాలపైన, నేత్రములు అనగా కంటికి సంబంధించినటువంటి విషయాలపైన ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. అష్టమంలోనే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అష్టమ రవి, కుజ, బుధ, రాహు గ్రహాలు, 4 గ్రహాలు కూడా అష్టమ స్థానంలో చాలా ఇబ్బందులు కలగజేస్తాయి. క్షణికమైనటువంటి ఆవేశానికి లోనయ్యి నిర్ణయాలు ఏవి తీసుకోకూడదు. అలాగే క్షణకాలం ఆనందం కోసమని ఏ విధమైనటువంటి పనులు చేయకూడదు. అప్పటికప్పుడు ఏదైనా మనకి లాభం కలుగుతుందని ఆశించి ఈజీగా డబ్బులు వస్తాయనేటువంటి విషయంతో ఏ పనులు కూడా చేయకూడదు. అలాగే అతి ఆవేశాన్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవి ప్రధానమైనటువంటి సూత్రాలు. కర్కాటక రాశి వారు మరికొంత కాలం పాటు ఈ 4 సూత్రాలని ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తేనే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. అటు దుర్దోష శత్రు సంవాద అన్నారు. అలాగే గమనే కృషి వాణిజ్య, ఈ మన పనుల్లో కానీ లేదా ఏదైనా ప్రయాణాల్లో కానీ లేదా వ్యాపారంలో కానీ ఈ గ్రహస్థితి ప్రత్యేకమైన ప్రతిబంధకాలు కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా మీకు మాట ఇస్తే ఆ మాట తప్పడానికి వాళ్ళు ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఇటు ఆరోగ్య పరిస్థితుల్లోనూ, ఆర్థిక పరిస్థితుల్లోనూ లేదా మానసికంగానూ కొంత ఇబ్బందికరమైన వాతావరణము గ్రహస్థితి ఉన్నది. ఈ మాటలు కొద్దిగా కటువుగానే ఉంటాయి. ఎందుకంటే మందు ఎప్పుడు చేదుగానే ఉంటుంది. మనకి నోటికి రుచించేటువంటివి శరీరానికి పని చెయ్యవు. అలాగే ఈ గ్రహస్థితి ఇంత నెగిటివ్ గా ఉన్నప్పుడు మనం నెగిటివ్ గా ఉంది అని చెప్పకపోతే, మీరు జాగ్రత్త పడకపోతే ఈ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడంలో ఉపయోగం ఉండదు. కాబట్టి ఏ విధమైనటువంటి సాహసోపేతమైన చర్యలు చేయకూడదు. ఈ వారంలో ఏదైతే సామాన్యమైన జీవితం ఉందో దాన్ని అనుభవించాలి. పెట్టుబడులు పెట్టకూడదు, ఉద్యోగాలు మారకూడదు, ఏ విధమైనటువంటి కొత్త పనులు చేయకూడదు. ఈ వారంలో ఈ గ్రహస్థితిని బయటపడడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. వీరినంత వరకు రోజు శివాలయానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి సింహరాశి.